ఈ వీడియోలో వచ్చేసి మనం హెచ్టిఎంఎల్ ఎడిటర్స్ గురించి తెలుసుకుందాం. సో అలాగే ప్రీవియస్ వీడియోలో నేను వచ్చేసి హెచ్టిఎంఎల్ యొక్క ఇంట్రడక్షన్, అలాగే హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఆ వీడియోలో అయితే మీకు చెప్పాను. సో ఆ వీడియో ఎవరైనా చూడకుంటే సో కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటుంది. సో ఆ వీడియోని అయితే చెక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం హెచ్టిఎంఎల్ ఎడిటర్స్ అంటే ఏంటనేది తెలుసుకుందాం. అసలు బేసిక్ గా ఎడిటర్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా టెక్స్ట్ ఎడిటర్స్ అంటాం కదా, మనకి బేసిక్ ఎడిటర్ ఏంటి అంటే నోట్ ప్యాడ్ అనమాట. సో నోట్ ప్యాడ్ లో మనం ఏం చేస్తాము, ఏదన్నా మనం రాస్తాము, దాన్ని సేవ్ చేసుకుంటాం, అంటే మళ్ళీ కావాలంటే మనం ఎడిట్ చేసుకుంటాం సేవ్ చేసిన దాన్ని. సో దీన్ని మనం ఎడిటర్స్ అంటాం అన్నమాట. అలాగే మనకి హెచ్టిఎంఎల్ కూడా ఎడిటర్స్ అయితే ఉంటాయి అనమాట. లైక్ మనకి సి లాంగ్వేజ్ కంపైలర్స్ అయితే ఉంటాయి కదా, మనం రాసిన కోడ్ని ఎగ్జిక్యూట్ చేసేదానికి. అలా హెచ్టిఎంఎల్కి హెచ్టిఎంఎల్ ఎడిటర్స్ ఉంటాయి. అట్లా అని చెప్పి మనం పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. హెచ్టిఎంఎల్ ఎంత సింపుల్ లాంగ్వేజ్ అంటే, మనం జస్ట్ నోట్ ప్యాడ్ లో కూడా మనం అయితే హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్స్ రాసేసి ఒక వెబ్సైట్స్ అయితే బిల్డ్ చేసేయచ్చు అనమాట. అంత సింపుల్ అనమాట. అండ్ వచ్చేసి ఈ వీడియోలో మీకు అసలు నోట్ ప్యాడ్ లో మన హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్ అన్నది ఎలా రాయాలి, ఎలా సేవ్ చేయాలి, సేవ్ చేసిన దాన్ని మనం ఎలా రన్ చేయాలి, మనకి అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నోట్ ప్యాడ్ లో అసలు హెచ్టిఎంఎల్ ఎందుకు నేర్చుకోవాలని మీకు చెప్తాను చూడండి. ఈ హెచ్టిఎంఎల్ ఎడిటర్స్ ని మనం యూజ్ చేసుకొని వెబ్ పేజెస్ అయితే క్రియేట్ చేస్తాం అనమాట. ప్రీవియస్ లో మీకు చెప్పాను హెచ్టిఎంఎల్ యూజ్ చేసుకుని వెబ్ పేజెస్ అయితే క్రియేట్ చేస్తామని. అండ్ అలాగే హెచ్టిఎంఎల్ ఎడిటర్స్ యూజ్ చేసుకొని మనం హెచ్టిఎంఎల్ రాస్తాం కాబట్టి మనం వెబ్ పేజెస్ క్రియేట్ చేయొచ్చు ఈ హెచ్టిఎంఎల్ ఎడిటర్స్ ద్వారా. అండ్ అలాగే మనం నోట్ ప్యాడ్ లోనే ఎందుకు నేర్చుకోవాలి అంటే, ఒకవేళ మీరు కనుక బిగినర్స్ అయితే మీరు నోట్ ప్యాడ్ ని యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మనం నోట్ ప్యాడ్ లో నేర్చుకున్నప్పుడు మనకి ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు నోట్ ప్యాడ్ లో మనకి ఎటువంటి కలర్స్ అయితే ఉండవు, అలాగే ఎటువంటి ఎర్రర్స్ చూపించదు అనమాట. నోట్ ప్యాడ్ జస్ట్ సింపుల్ మనకి ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది అనమాట. మనమే ఐడెంటిఫై చేసుకోవాలి, మనమే నేర్చుకోవాలన్నమాట. కాబట్టి మీరు నోట్ ప్యాడ్ లో కనుక నేర్చుకున్నారంటే మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట హెచ్టిఎంఎల్ అన్నది. అండ్ అలాగే మీకు కొద్దిగా వచ్చిన తర్వాత, అంటే ఒక ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అనేది మీకు అర్థమైంది అనుకోండి, అంటే ప్రోగ్రామ్ ఎలా రాయాలి, ఏది ఎక్కడ వాడాలి, ఏ ట్యాగ్స్ ఎక్కడ వాడాలి, మీకు పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత మీరు ప్రొఫెషనల్ ఎడిటర్స్ ఉంటాయి లైక్ సబ్లైమ్ టెస్ట్, సో ఇట్లా ఎడిటర్స్ అయితే ఉంటాయి ప్రొఫెషనల్ అనమాట. అంటే మనకి కలర్ఫుల్గా ఉంటాయి, కొన్ని టూల్స్ అయితే ఉంటాయి వాటిలో, కాబట్టి వాటికి షిఫ్ట్ అవ్వండి. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి సబ్లైమ్ టెస్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలని నెక్స్ట్ వీడియో చేస్తాను. సో మీరు అది కూడా కావాలంటే ఇన్స్టాల్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి హెచ్టిఎంఎల్ ఎడిటర్ అంటే మనం నోట్ ప్యాడ్ లో ప్రోగ్రామ్ అనేది ఎలా రాయాలి, సేవ్ చేయాలి, రన్ చేయాలి, ఈ మూడు చూద్దాం. స్టెప్ 1 వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్ ప్యాడ్ అయితే ఓపెన్ చేయండి మీ పీసీలో. సో ఓపెన్ చేసిన తర్వాత మీరు ఆ నోట్ ప్యాడ్ లో మీ యొక్క హెచ్టిఎంఎల్ కోడ్ అయితే ఉంటుంది కదా, సో ఆ కోడ్ అయితే మీరు అయితే రాయండి. సో మనకి హెచ్టిఎంఎల్ కోడ్ అయితే ఇలా ఉంటుంది. సో వన్స్ హెచ్టిఎంఎల్ కోడ్ మీరు రాసిన తర్వాత నెక్స్ట్ మీరు సేవ్ చేయాలన్నమాట హెచ్టిఎంఎల్ ని. సో అది ఎలా సేవ్ చేస్తారంటే .htm లేదంటే .html అనేది సేవ్ చేయాలన్నమాట. ఇక్కడ ఇండెక్స్ ఉంది కదా, సేమ్ మేము కూడా ఇండెక్స్ .html లేదా ఇండెక్స్ .html అనే పెట్టాలంటే లేదు ఫ్రెండ్స్. సో ఇండెక్స్ బదులు మీ ఇష్టం, మీరు ఏదన్నా పెట్టొచ్చు అనమాట. అంటే మీ నేమ్ పెట్టచ్చు, లేదంటే మీ యొక్క వెబ్ పేజ్ అయితే ఉంటుంది కదా, అది మీరు ఏ పేజ్ క్రియేట్ చేస్తున్నారో ఆ పేజ్కి సంబంధించిన నేమ్ అన్నది యూస్ చేసి సేవ్ అయితే క్లిక్ చేసేసేయండి. సో సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఆ సేవ్ చేసిన ఫైల్ అయితే మీకు ఒక ఫైల్ అయితే వస్తుంది. జస్ట్ డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి ఆ ఫైల్ని. ఓపెన్ చేయగానే మనకి డిఫాల్ట్గా మీకు ఏ బ్రౌజర్ అయితే ఉందో, లేదా క్రోమ్ బ్రౌజర్ కావచ్చు, లేకుంటే మీకు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఏదో ఒక బ్రౌజర్ అయితే ఉంటుంది కదా మీ పీసీలో, ఆ యొక్క బ్రౌజర్ అన్నది ఆ బ్రౌజర్ లో అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఈ హెచ్టిఎంఎల్ ఫైల్ అనేది ఓపెన్ అయ్యి మీ ప్రోగ్రామ్ అనేది మనకి రన్ అయ్యేలా కనిపిస్తుంది అనమాట. చూడొచ్చు మనం ప్రోగ్రామ్ లో ఒక హెడ్డింగ్ అయితే తీసుకున్నాం, అలాగే ఒక పారాగ్రాఫ్ తీసుకున్నాం, కాబట్టి మనకి ఇలా అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు వచ్చేసి మీకు ఒకసారి ప్రాక్టికల్ గా నోట్ ప్యాడ్ లో నేనైతే ఆ ప్రోగ్రామ్ ని సేవ్ చేసి మీకైతే రన్ చేసి చూపిస్తాను. మీరైతే నోట్ ప్యాడ్ అయితే ఓపెన్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి మీరు కోడ్ అయితే ఇక్కడైతే రాయండి. నేనైతే కోడ్ అయితే మొత్తం రాయను, ఎందుకంటే జస్ట్ కాపీ పేస్ట్ చేస్తాను. ఎందుకంటే మొత్తం రాయాలంటే ఒక 2 minutes ఇక్కడే టైం వేస్ట్ అవుతుంది, కాబట్టి జస్ట్ కాపీ పేస్ట్ చేస్తాను. హెచ్టిఎంఎల్ కోడ్ అయితే పేస్ట్ చేసేసాను అన్నమాట ఇక్కడ వచ్చేసి. సో ఇప్పుడు ఈ కోడ్ అయితే నేను సేవ్ చేస్తాను చూడండి. సో ఇక్కడ ఫైల్లోకి వెళ్ళాను, సేవ్ యాస్ క్లిక్ చేశాను. ఇప్పుడు వచ్చేసి నేను డెస్క్టాప్ అయితే సేవ్ చేస్తాను అనమాట. దీన్ని వచ్చేసి నేను ఏదైనా ఇవ్వచ్చు, మీ ఇష్టం అనమాట. నేను వచ్చేసి home.html, సో home.html అనేది ఇచ్చాను. ఇప్పుడు వచ్చేసి సేవ్ క్లిక్ చేస్తాను. సో సేవ్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడైతే మనకి హోమ్ అనేది వచ్చేసింది. ఇక్కడ హోమ్ అని వచ్చింది. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి ఈ లోగో చూసినట్టయితే మీకు ఇక్కడ ఈ లోగో అన్నది మన యొక్క వెబ్ బ్రౌజర్, అంటే మన యొక్క బ్రౌజర్ అయితే ఉంటుంది కదా. సో డిఫాల్ట్ గా ఏ బ్రౌజర్ అయితే ఉందో లింక్స్ ఓపెన్ చేసే దానికోసం ఆ బ్రౌజర్ యొక్క లోగో అయితే మీకు ఇక్కడ చూపిస్తుంది. ఒకవేళ మీరు క్రోమ్ గనక మీకు డిఫాల్ట్ బ్రౌజర్ గా సెట్ చేసుకోండి ఉంటే మీకు క్రోమ్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి దీన్ని డబుల్ క్లిక్ చేసినైతే ఓపెన్ చేస్తే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ లో నాకైతే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు మై ఫస్ట్ హెడ్డింగ్ అని అయితే వచ్చేసింది, అలాగే తర్వాత మై ఫస్ట్ పారాగ్రాఫ్ అని వచ్చింది. సో ఇదనమాట ఈ వీడియోకి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.